హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ రెగ్యులర్గా ఇంట్లో సాంబార్ చేస్తూనే ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ చేసుకునేది ముల్లంగి సాంబార్, తర్వాత మునక్కాయ సాంబార్. అయితే మన ఇంట్లో దొరికే కాయగూరలతో మనం సాంబార్ పెడితే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే మునక్కాయ సాంబార్లోకి మనం చింతపండు బదులు మనం మామిడికాయ వేసుకోవడం వలన ఎంతో టేస్ట్ని ఇస్తుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొంచెం సపోర్ట్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ముందుగా ఈ విధంగా 3 స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి 7 వెల్లుల్లి రబ్బలను మనం కొంచెం గోల్డ్ ఫ్రై కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటో కట్ చేసి ఇందులో వేసుకున్నాం. ఈ ఆనియన్, టమాటో బాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పులోకి మనం ఈ విధంగా పసుపు వేసి కందిపప్పుని 4 విజిల్లు పెట్టి మనం ఈ విధంగా మెత్తగా చేసి పక్కన పెట్టుకున్నాం. ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న దాన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, వెల్లుల్లి రబ్బలను కందిపప్పులో వేసుకున్నాం. తర్వాత మన ఇంటిలో దొరికే మన వెజిటేబుల్స్తో మనం ఈ విధంగా మన ఇంట్లో ఉండే మునక్కాయ, క్యారెట్ ఇంకా మామిడికాయతో నేను ఈరోజు సాంబార్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఇంకా బీన్స్, ఇంకా ఆలు ఉంటే అవి కూడా వేసుకోండి. సాంబార్ ఎంతో టేస్టీగా ఉంటుంది. చింతపండు బదులు మీరు ఈ విధంగా మామిడికాయ వేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. వీటినన్నిటినీ ఒక్కసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులోకి మసాలాలు వేసుకుందాం. ఇది 5 నిమిషాలు కందిపప్పులో ఈ కూరగాయలన్నీ ఉడికిన తర్వాత అందులోకి 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం. తర్వాత మనం 1 స్పూన్ రెడ్ చిల్లీ వేసుకుందాం. మీకు కానీ ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత మనం 1 ఫుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఈ మసాలాలన్నీ మన వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్టు ఒకసారి అంతా మిక్స్ చేసి పెట్టుకుందాం. సాంబార్ కన్సిస్టెన్సీని బట్టి మనం ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇది 5 నిమిషాలు వాటర్ మగ్గిన తర్వాత మనం సాంబార్ మసాలా 2 స్పూన్ల దాకా వేసుకున్నాం. ఈ సాంబార్ మసాలా వేసిన తర్వాత మన ముక్కలన్నిటికీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ పెడదాం. 2 విజిల్లు పెడితే మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా ఉడుకుతున్నాయి. 2 విజిల్ల తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయి మనం సాంబార్ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ప్లీజ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.